యాహ్! మనం ఏంటంటే ఒక గిటాబ్ ఎలా క్రియేట్ చేసాం. ఇప్పుడు మీ ముగ్గురికి ఈ అకౌంట్ ఉంది గదా! పవన్, వైష్ణవి, వెంకట్రావు మీకు ఆల్రెడీ వైష్ణవి ఉందని చెప్పింది. సో, మీకు అకౌంట్ అయితే ఉంది. యెస్ సార్. గిటబ్ ఎలా క్రియేట్ చేయాలి? సో, దాంట్లో మీకు అకౌంట్ ఉంది. ఓకే. సో, ఇఫ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ అకౌంట్ మీరు లాస్ట్ క్లాస్‌లో మనం క్రియేట్ చేసింది పవన్‌కి కదా! సో, పవన్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. గిటాబ్ డాట్ యాహ్! మనం ఇప్పుడు పవన్ లాగిన్ అయితే పవన్ నీ మెయిల్ చెప్పమ్మా. పవన్ కుమార్ యాహ్! ఇదేనా? ఓకే. యాహ్! పాస్వర్డ్ ఏం చెప్పాం? సేమ్ అదే పెట్టాం కదా! పవన్ కుమార్ @ సంథింగ్ పవన్ ఆడప 7 ఏం పెట్టాం? పవన్ కుమార్ పాస్వర్డ్ చేంజ్ చేశాను. సరే, సరే చెప్పు. అది 7@gmail.com. ఇది ఇది యూజువల్లీ ఇది మెయిల్ ఐడీ. నీ పాస్వర్డ్ నా వాట్సాప్‌కి పంపించలే. యాహ్! హ్మ్. పాస్వర్డ్ చాట్‌లో పెట్టాను సార్. ఓకే. 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 నీకు కోడ్ వచ్చుంటది చెప్పు. 136267. 13 6 ఓకే. 267. ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే, ఈ అకౌంట్ క్రియేట్ చేసాం. ఓకే. ఈ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇందులో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఒక రిపాజిటరీ అంటాము ప్రాజెక్ట్ వేర్. ఇందులో పవన్ కుమార్ అడప అనేది అకౌంట్ నేమ్ అనమాట. ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో అది అకౌంట్ నేము. ఇందులో యాక్చువల్‌గా శాంపిల్ ప్రాజెక్ట్ అని మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం అనమాట. ఈ రిపాజిటరీలో మల్టిపుల్ ఫైల్స్ మనం యాడ్ చేసాం. ఓకే. ఇది ఎలా యాడ్ చేసాం? మనం ఫ్రంట్ ఎండ్‌లో మనం యాడ్ చేసామనమాట. సో, ఫ్రంట్ ఎండ్‌లో యాడ్ చేసాం. డైరెక్ట్‌గా ఇక్కడ మీకు ఇక్కడేంటంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓహ్! డైరెక్ట్‌గా మనకిక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇంకొకటి వేరే బ్రాంచ్ ఉంది. మనం ఏం చేయొచ్చంటే, డైరెక్ట్‌గా ఇదొక మెయిన్ బ్రాంచ్ అనుకోండి. సో, ఈ మెయిన్ బ్రాంచ్‌లో కూడా మనం డైరెక్ట్‌గా యాడ్ చేయొచ్చనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్‌లో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఫైల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడేంటంటే, మనం డైరెక్ట్‌గా ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి కదా! డైరెక్ట్‌గా మనం మెయిన్ బ్రాంచ్‌లో ఇంకొక ఫైల్ యాడ్ చేయొచ్చు. కానీ జనరల్‌గా ఏంటంటే, మనకి మెయిన్ బ్రాంచ్‌లో యూజువల్‌గా మనం యాడ్ చేయమనమాట. మనం ఏం చేస్తాం యూజువల్‌గా ఫీచర్ బ్రాంచ్ అని ఇంకొకటి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో, ఈ బ్రాంచ్‌లో ఏం చేస్తాం, ఈ బ్రాంచ్ ఎప్పుడైతే ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చెప్పాను? 4 ఫైల్స్. ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి మనం ఎప్పుడైతే ఇంకా ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసామో, అప్పుడు దీంట్లో కూడా మనకి 4 ఫైల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ 4 ఫైల్స్ ఉంటే, మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా మనకి 4 ఫైల్స్ వస్తాయి. సో, ఈ 4 ఫైల్స్‌లో మనకు కావాల్సిన ఇంకొక ఫైల్ యాడ్ చేసుకున్నామనుకోండి. అప్పుడు మనకు టోటల్‌గా 5 ఫైల్స్ అవుతాయి. అప్పుడేం చేస్తామంటే, మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తే, ఇందులో మనకు కావాల్సిన ఫైల్స్ యాడ్ చేసుకుంటాం. ఎగ్జిస్టింగ్ ఫైల్స్‌లో కూడా చేంజెస్ చేయొచ్చు. కొత్త ఫైల్ కాకుండా. అప్పుడు అగైన్ దీన్ని తీసుకెళ్ళి అప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్‌లో యాడ్ చేస్తాం. అది ప్రాసెస్ అనమాట. అంతేగాని డైరెక్ట్‌గా మెయిన్ బ్రాంచ్‌లో యాడ్ చేయలేం. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నిన్న చెప్పాం. బట్ ఎనీవే సో, క్లియర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఏంటంటే యూఐ నుంచి ఆల్రెడీ మీరు చేంజెస్ చేయటం ఇవన్నీ మీకు క్లియర్‌గా అర్థమైనాయన్నమాట. సో, ఎనీవే జస్ట్ మళ్ళా కావాలంటే ఒకసారి నేను నీకు ఒకసారి యూఐ నుంచి ఎలానో చేస్తాను. ఇది మెయిన్ బ్రాంచ్ కదా! అంతకుముందేంటంటే
ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది. ఎంహెచ్ఆర్ 1, 2, 3 అనేది ఒక ఫ్యూచర్ బ్రాంచ్ అండి. ఇప్పుడేంటంటే నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త బ్రాంచ్ యూఐలో క్రియేట్ చేయాలంటే మీరేం చేయాలంటే ఇక్కడ మెయిన్ అని ఉంది కదా! దీన్ని డౌన్ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ నేనిప్పుడు ఎంహెచ్ఆర్ -1, 2, 5 అని ఒకటి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో, ఇది మెయిన్ బ్రాంచ్ నుంచి. ఇప్పుడు మీరెప్పుడైతే ఈ ఎంహెచ్ఆర్ 1, 2, 5 అనేది కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశారో, మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. అందుకే ఇక్కడ చూస్తే బ్రాంచ్ ఈస్ అప్ టు డేట్ విత్ మెయిన్ బ్రాంచ్ అని. అంటే మీరు జస్ట్ ఇప్పుడే మెయిన్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేశారు. ఇక్కడ మీరేం చేస్తారంటే కొత్త ఫైల్ యాడ్ చేయడానికి యాడ్ ఎ ఫైల్, క్రియేట్ ఎ ఫైల్. సో, ఇక్కడ నేను test4.txt అని కొత్త ఫైల్ ఒకటి యాడ్ చేశాను. సో కమిట్ చేంజెస్ జస్ట్ కమిట్ మెసేజ్ కామన్‌గా క్రియేట్ ఇలా వచ్చేస్తది. మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం జస్ట్ అంటే చేంజ్ చేయొచ్చు మన అవసరాన్ని బట్టి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ బ్రాంచ్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన బ్రాంచ్ ఎంహెచ్ఆర్ 125 అనే బ్రాంచ్‌లో మనకి కొత్తగా ఒక ఫైల్ యాడ్ అయింది. అదేంటి test4.txt. అందుకని ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇది దిస్ బ్రాంచ్ ఈస్ వన్ కమిట్ హెడ్ ఆఫ్ మెయిన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరిప్పుడు ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేశారు. దట్ ఈస్ లైక్ 125 అనే బ్రాంచ్ క్రియేట్ చేశారు. ఇందులో కొత్తగా ఒక ఫైల్ యాడ్ చేశారు కాబట్టి ఇదేమంటుంది ఈ మెయిన్ బ్రాంచ్ కంటే ఈ బ్రాంచ్ 1 కమిట్ హెడ్ ఉంది అని అంటుందన్నమాట. ఎందుకు కొత్తగా ఒకటి కొత్త ఫైల్ యాడ్ చేసామని కాదు. మనం ఒక కమిట్ చేస్తే ఆ కమిట్‌లో ఒక ఫైల్ ఉండొచ్చు, 2 ఫైల్స్ యాడ్ చేయొచ్చు, 3 ఫైల్స్ యాడ్ చేయొచ్చు. లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫైల్స్‌లో డేటా చేంజ్ చేయొచ్చు కొత్త ఫైల్ యాడ్ చేయకుండా. దాన్ననమాట కమిట్ అంటే. సో, ఇప్పుడేం చేసాం డైరెక్ట్‌గా ఫ్యూచర్ బ్రాంచ్‌లో చేంజ్ చేసాం కదా! ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే చేసామో మనకిక్కడ ఇలా ఒక పాపప్ వస్తదనమాట. సో, ఇలా. దీని నుంచి మనం ఏంటంటే పీఆర్ అంటాము. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇదేంటంటే ఎంహెచ్ఆర్ 125ని నేను మెయిన్ బ్రాంచ్ ఇక్కడ యారో మార్క్ మెయిన్ బ్రాంచ్ వైపు చూపిస్తుంది. అంటే ఏంటి మెయిన్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేస్తున్నాననమాట. మెర్జ్ చేయడానికి ఒక పీఆర్ రిక్వైర్ చేశాను. యూజువల్‌గా ఏమవుతదంటే ఇక్కడ మనకి రియల్‌గా ఎప్పుడైతే మీరు పీఆర్ క్రియేట్ చేసారో అప్పుడు మీ రెస్పెక్టివ్ టీమ్స్‌కి అటాచ్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ కాబట్టి ఆ ఆప్షన్ రావట్లేదు. సో, జస్ట్ ఈ పీఆర్ మీద మనం జస్ట్ మెర్జ్ చేయొచ్చు ఈ పీఆర్‌ని. ఇది పీఆర్ అనమాట. పుల్ రిక్వెస్ట్ అంటే ఈ పీఆర్. మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అంటే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ శాంపిల్ మళ్ళా ఫస్ట్ నుంచి శాంపిల్ ప్రాజెక్ట్ మీదకి ఇలా వస్తే మీకు ఇక్కడ కోడు, ఇష్యూసు, పుల్ రిక్వెస్ట్ అని ఉంటాయి. ఈ పుల్ రిక్వెస్ట్ ఎలా వచ్చిందంటే మీరు ఎప్పుడైతే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశారో దాంట్లో యాడ్ చేయంగానే ఇక్కడ ఒక పాపప్ వస్తది. దాని నుంచి మనం క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని కొడితే వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది మన పుల్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఓపెన్, 1 క్లోజ్డ్ అనమాట. అంటే ఇది 1 క్లోజ్డ్ అంటే నిన్న క్లోజ్ చేసింది. ఇప్పుడు ఓపెన్‌లో ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది పీఆర్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది వస్తది. యూజువల్‌గా ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ వేరే అసైన్ అవుతది. వేరే మీ టీమ్ వాళ్ళకి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనకి ఇలా మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఎనేబుల్ అవుతుంది. మెర్జ్ పుల్ రిక్వెస్ట్ ఎనేబుల్ అయింది. కన్ఫర్మ్ మెర్జ్. ఇలా మెర్జ్ అవ్వంగానే మీకు ఇలా పర్పుల్ కలర్‌లో వస్తదనమాట. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఓపెన్‌లో 0 ఉన్నాయి. ఇందాక చూసారా? ఇందాక మీకు ఇక్కడ ఒక ఓపెన్ కనపడింది. ఒక క్లోజ్డ్ కనపడింది. ఇప్పుడు ఈ ఓపెన్ మనం క్లోజ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు 2 క్లోజ్ కనపడుతున్నాయన్నమాట. సో, ఇప్పుడు మీకు మెయిన్ బ్రాంచ్‌లో కొత్తగా అంతకుముందు ఉండాల్సిన 3 ఫైల్స్ కంటే 4 ఫైల్స్ ఉన్నాయి. సో, యూఐ నుంచి ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి? ఒక కొత్త బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి? పీఆర్ ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని మనం ఎలా యాడ్ చేయాలి? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దెన్ నేనిప్పుడు మన లోకల్ ల్యాప్‌టాప్‌లో నుంచి ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఈరోజు మెయిన్ ఇంటెన్షనే అది. ఓకే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. యాహ్! యాహ్! ప్రాక్టీస్ సార్ చేయండి. ఇప్పుడు మనం హ్మ్. కొత్త బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసాం కదా! హ్మ్. అవును. అలా క్రియేట్ చేసినప్పుడు మనకు మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా న్యూ బ్రాంచ్‌లోకి యాడ్ అయిపోతుంది.
అవును. యాడ్ అవసరం అయిపోద్ది. లేదు. అలాంటి రియల్ టైమ్‌లో అవసరం లేదు. మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న ఫైల్స్ అన్ని అనే కేస్ ఏమి అవసరం లేదు. ఫేస్ చేయమా? అంటే ఎలా అవుతదంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్‌లో 3 ఫైల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మీ రిక్వైర్మెంటే అవి తీసేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మెయిన్ బ్రాంచ్‌లో తీసేయకుండా ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి, ఆ ఫ్యూచర్ బ్రాంచ్‌లో కావాల్సినయన్నీ రిమూవ్ చేసేసి, మళ్ళా మెర్జ్ చేస్తే అప్పుడు మెర్జ్ చేస్తే మెయిన్ బ్రాంచ్‌లో కూడా ఉండవు. ఎందుకంటే మనం తీసేయాలనుకుంటున్నాం కదా! యాడ్ చేయటమే కాదు, తీసేయటం కూడా చేయొచ్చు. ఓకే. తీసేసి మెర్జ్ చేస్తే అప్పుడు మెయిన్ బ్రాంచ్‌లో కూడా పోతాయి. ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మీకు గిట్ బాష్ అని ఒకటుంటదనమాట. ఇదేంటంటే గిట్‌హబ్ అనేది. గిట్‌హబ్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే సో, మనం ఇప్పుడు ఏంటంటే నేను వన్ సెకండ్. మనం ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే గిట్‌హబ్, గిట్‌హబ్ కానీ, బిట్‌బకెట్, గిట్‌ల్యాబ్ అనేవి ఇవి వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. annotation చేస్తే యాహ్! సారీ. ఆహ్, యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గిట్‌హబ్, బిట్‌బకెట్ ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. ఇప్పుడు మనం గిట్‌హబ్ యూజ్ చేస్తున్నాం. ఇది ఓకే. ఇక్కడ మీరేం చేస్తామంటే గిట్‌హబ్ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అన్నమాట. ఇక్కడ మీకు గిట్‌హబ్ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ. సో, ఇక్కడేంటంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మిషన్‌ది పవన్ అనే అతను అనుకున్నారనుకోండి. ఇతను పవను, ఇతను ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్, ఇతను వైష్ణవి ఇలా 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ఇక్కడ ఒకటే రిపాజిటరీ ఉందనుకోండి. ఎక్స్ అనే రిపాజిటరీ ఉందంటే, ఇప్పుడేం జేస్తారు, దీన్ని ఇతను పవన్ అనే అతను క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ చేసుకొని అతని ల్యాప్‌టాప్‌లో చేంజెస్ చేస్తాడనమాట. చేంజెస్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అగైన్ మళ్ళా ఇక్కడ రిమోట్ రిపాజిటరీలో యాడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఏం జేస్తారు, ఈ 4 ఫైల్స్‌ని పవన్ అనే అతను క్లోన్ చేసుకున్నాడు. అంటే ఈ 4 ఫైల్స్ ఎక్స్ అనే రిపాజిటరీలో ఉన్నాయన్నమాట. సో, ఎక్స్ అనే రిపాజిటరీలో ఉంటే దీన్నేం జేస్తున్నాడు, ఇది పవన్ అనే అతను క్లోన్ చేసుకుంటే ఇక్కడ అతనికి 4 ఫైల్స్ వచ్చేసినాయి. ఇతనేం జేశాడంటే ఒక కొత్త ఫైల్ యాడ్ చేశాడు. తన వంతుగా అంటే తనకి కావాల్సిన చేంజెస్ ఆ రెపోలో ఒక ఫైల్ యాడ్ చేశాడనమాట. కొత్తగా ఒక ఫైల్ యాడ్ చేశాడు. సో, ఇప్పుడు మనకేముంటాయి, ఇక్కడున్న 4 ఫైల్స్‌తో మనం డౌన్‌లోడ్ చేసి కొత్తగా ఒక ఫైల్ యాడ్ చేశాడు కదా! ఇప్పుడు 5 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ టోటల్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఫైల్స్. ఈ 5 ఫైల్స్‌ని ఏం చేస్తాడంటే ఇతను పుష్ చేస్తాడు. ఎక్కడికి? రిమోట్ రిపాజిటరీకి. ఎక్స్ అనే రిపాజిటరీ అయిపోద్ది. ఇక్కడ తర్వాత ఏం చేస్తారు? తర్వాత వెంకట్ ఏం చేస్తాడు? ఈ వెంకట్ అగైన్ ఈ రిపాజిటరీని డౌన్‌లోడ్ చేసుకుంటే అతనికిప్పుడు 5 ఫైల్స్ కనపడతాయన్నమాట ఇక్కడ. సో, ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటాడు. ఈ 5 ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఇతను ఒక ఫైల్ యాడ్ చేస్తాడన్నమాట. సో, అప్పుడిక్కడ 6 ఫైల్స్ అవుతాయి. ఇది మళ్ళా అగైన్ దీనికి ఫైనల్ ఇది మొత్తం ఎక్స్ అనే రిపాజిటరీలోనే చేస్తున్నారు ఈళ్ళంతా చేంజ్. అప్పుడు 6 ఫైల్స్ అయినాయి.
ఈ వైష్ణవి ఏం చేస్తుంది అగైన్ ఈ ఫోల్డర్ని ఈ రిపోని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ 6 ఫైల్స్ కనపడుతున్నాయి తనకి. ఇప్పుడు ఏం చేస్తుంది కొత్తగా ఇంకొక ఫైల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి పుష్ చేస్తుంది. అప్పుడు టోటల్గా ఇక్కడ 4 ఫైల్స్ కాస్త 7 ఫైల్స్ అయినాయి. బట్ ఈ 7 ఫైల్స్ ఎవరెవరు యాడ్ చేశారు? యాక్చువల్లీ ఈ 4 ఫైల్స్ నేను యాడ్ చేశాను. ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశాను ప్రాజెక్ట్‌కి. తర్వాత రిమైనింగ్ ఒక ఫైల్ ఏమో పవన్ యాడ్ చేశాడు. ఇంకో ఫైల్ ఏమో వెంకట్రావు యాడ్ చేశాడు. ఇంకొక ఫైల్ ఏమో వైష్ణవి యాడ్ చేసింది. ఇప్పుడు దీని మీనింగ్ మీకు ఏమర్థమైంది? ఏంటంటే ఒక రిపాజిటరీలో మల్టిపుల్ పీపుల్ వర్క్ చేయొచ్చు. సో, ఆ మల్టిపుల్ పీపుల్ వర్క్ చేసి ఆ వర్క్ అంతా ఒకటే రిపాజిటరీలో ఉండాలి అంటే ఏం చేయాలి? సో, అది మనకి ఇది సెంట్రల్ రిపాజిటరీ అయి ఉండాలనమాట. అంటే సెంట్రల్. ఈ గిటబ్ రిపాజిటరీ ఈజ్ ఎ సెంట్రల్ రిపాజిటరీ వేర్ వీ కెన్ స్టోర్ అవర్ గిటబ్ కోడ్ అనమాట. సో, ద మల్టిపుల్ పీపుల్ కెన్ ఏబుల్ టు pull the application or pull the code and like upload the code or modify the code, change the code accordingly అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ రిపోలో ఉన్న కోడ్ని అకార్డింగ్ చేంజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎవరు చేంజ్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ ట్రాక్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక రిపాజిటరీ అనేది మనం సెంట్రల్ లొకేషన్లో ఎక్కడ ప్లేస్ చేసుకుంటామంటే గిటబ్లో ప్లేస్ చేసుకుంటాం అనమాట. మనం అది దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ లొకేషన్. సెంట్రల్ లొకేషన్లో మనం గిటబ్లో ప్లేస్ చేసుకుంటాం సెంట్రల్ లొకేషన్లో. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సెంట్రల్ లొకేషన్లో ప్లేస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీకు ఇప్పుడు ఏంటి యూఐ నుంచి చేంజ్ చేస్తున్నాం కదా. బట్ మనకి యూఐ నుంచి చేంజ్ చేయడం కాదు కావాల్సింది. మనకేం కావాలి? సో యూఐ నుంచి ఏంటంటే ఫోల్డర్స్ క్రియేట్ చేయటం అవన్నీ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏంటంటే నా లోకల్ ల్యాప్టాప్ నుంచి కావాలన్నమాట. సో లోకల్ ల్యాప్టాప్ నుంచి నేను ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది నాకు కావాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు దానికి ఏం చేయాలంటే మీరు కావాలంటే ఇప్పుడు ప్యారలల్‌గా మీరు రిమైనింగ్ వాళ్ళు కూడా ఈ గిట్ బ్యాష్ అనేది ల్యాప్టాప్‌లో డౌన్లోడ్ చేసుకోండి. సో గిట్ బ్యాష్ అని ఒక టూల్ ఉంటది. సో ఇది డౌన్లోడ్ ఫర్ విండోస్ అనమాట. డౌన్లోడ్ ఫర్ విండోస్ దీని మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి విండోస్ కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే విండోస్ మీద క్లిక్ చేయండి. మీది విండో ల్యాప్టాప్ కదా. 64 బిట్ ల్యాప్టాప్ అయితే 64 బిట్ ల్యాప్టాప్ మీద క్లిక్ చేయండి. 32 బిట్ అయితే 32 బిట్ మీద. 64 బిట్ మీద కాబట్టి దీని మీద క్లిక్ చేసి మనకి డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేయండి. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ దాని మీద డబుల్ క్లిక్. ప్యారలల్‌గా మీరు చేస్తే ఇట్స్ గుడ్. అంటే మీరేం లేదు గిట్ గిట్ అని మీద క్లిక్ చేస్తే గిట్ ఎస్‌సిఎం అని ఒక సైట్ ఓపెన్ అవుతది. దాంట్లో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటది. గిట్ బ్యాష్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా .exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు అలౌ దిస్ మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వస్తది. సో ఎస్ అనండి. ఇన్‌స్టాల్ అనండి. ఇలా వస్తది ఇన్‌స్టాల్ అని. అంటే మీరు జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేయంగానే డూ యూ వాంట్ మీ కంటిన్యూ సంథింగ్ అలా వస్తదనమాట. సో కంటిన్యూ అనండి.
ఫినిష్ అనే వస్తది. ఫినిష్ అని వస్తది. సో, ఫినిష్ అని క్లిక్ చేయండి. సో, మీకిలా వచ్చేస్తది. అంటే ఇప్పుడు మీరు మీకు గిట్ బాష్ అనేది ఆటోమేటిక్‌గా ఇది రిలీజ్ అనమాట. ఇది అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేయండి. సో, ఇప్పుడు మీరు సెర్చ్‌లో ఇలా మీరు గిట్ బాష్ అని టైప్ చేశారనుకోండి, ఇలా వస్తదనమాట. గిట్ సీఎండీ, గిట్ బాష్, గిట్ జియోఐ అని ఇలా వస్తది. మీరు జస్ట్ గిట్ బాష్ మీద క్లిక్ చేయండి ఇలా. సో, ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ల్యాప్‌టాప్‌లో ఇలా గిట్ బాష్ అనేది రావాలనమాట. మీకు ప్రాబ్లమ్ ఉందా? అంటే మీరిప్పుడు ప్రెజెంట్ ట్రై చేస్తుంటే మీకు ఇలా గిట్ బాష్ అని సెర్చ్‌లో కొడితే మీకిలా రావాలి. ఎవరైనా ట్రై చేశారా? యెస్ సార్. సేమ్ అలానే వచ్చింది. యాహ్! యాహ్! ఓకే. ఓకే. యాహ్! దట్స్ గుడ్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి టూల్ చెప్పేటప్పుడు మీరు ఆ ఇనిషియల్ సెటప్ మీ ల్యాప్‌టాప్‌లో చేసుకుంటే, మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ, దానికి కానీ యూజ్ ఉంటదనమాట. ఇది ఏమవుతదంటే మీరు ఆన్ ద ఫ్లైలో చేయలేదనుకోండి, తర్వాత మీరు ఈ ఈ వీడియో చూసి మళ్ళా ప్రాక్టీస్ చేసి చేయరింక. సో, అది ఆ డేకి అలా క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ డే మళ్ళా వేరేయి చెప్తాం. మళ్ళా మీరు ప్రాక్టీస్ చేయరు. ఇలా ఆ పర్టిక్యులర్ టూల్ ప్రాక్టీస్ చేయటం అయిపోద్దనమాట. సో, ఎప్పటికప్పుడు అట్‌లీస్ట్ ఆ ఇనీషియల్ స్టెప్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా మీరు ఇది చేసుకుంటే బెటర్ ఉంటది. సో, యాహ్! ఇలా గిట్ బాష్ మీరు డౌన్‌లోడ్ చేయండి. మీకిలా వస్తది. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మీకు చాలా ఫోల్డర్స్ ఉండొచ్చు. మీ ల్యాప్‌టాప్‌లో మీకు సంబంధించినవి చాలా ఫోల్డర్స్ ఉండొచ్చు. సో, ఇప్పుడు నేను పీడబ్ల్యూడీ అని కొడితే అంటే ఇది పీడబ్ల్యూడీ అనేది లైనక్స్ కమాండ్. లైనక్స్‌లో మనం లైనక్స్ కమాండ్స్ మనం చెప్తాము. అవి ఈ గిట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేసి దాంట్లో చెప్తాము లైనక్స్ కమాండ్స్. ప్రెజెంట్ జస్ట్ మీరు పీడబ్ల్యూడీ అని కొడితే మీరిక్కడ ఎక్కడున్నారంటే సి యూజర్స్ హను మేడికొండలో అని ఉంటారనమాట. అంటే మీకిక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే సిలో అంటే దీని మీద క్లిక్ చేస్తే మీరేమవుతది ఇది సి అనమాట. సో, సిలో ఇది సి డ్రైవ్. సి డ్రైవ్‌లో యూజర్స్‌లో అను మేడికొండలో ఉన్నాననమాట. అంటే ఇక్కడ నాకు ఈ ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే కమాండ్ లైన్‌లో కూడా నాకిలా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు ఇదేంటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ 2 కమాండ్స్‌ని జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు తర్వాతైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైనక్స్ కమాండ్స్‌లో వస్తాయి. అంటే పీడబ్ల్యూడీ అంటే జస్ట్ ఎక్కడున్నారో తెలుసుకోవటానికి. ఇది మీకు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు మనం మనం ఎక్షా ఐటీ సెప్టెంబర్ ఇదొక ఫోల్డర్ క్రియేట్ చేసామనమాట. ఎక్షా ఐటీ సెట్ ఇంకా క్రియేట్ చేయలే. ఎంకేడీఐఆర్ అంటే ఒక ఫోల్డర్. అంటే మనం ల్యాప్‌టాప్‌లో ఎలా అయితే రైట్ క్లిక్ ఇచ్చి ఫోల్డర్ క్రియేట్ చేస్తామో, మనం ఇది లైనక్స్‌లో కానీ, గిట్ బాష్‌లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇలా ఎంకేడీఐఆర్ దెన్ ఇలా ఫోల్డర్ క్రియేట్ చేస్తామనమాట. సో, ఎల్ఎస్ కొట్టంగానే ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అని మనం టైప్ చేయంగానే ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అని టైప్ చేయంగానే మనకి ఇలా ఎక్షా ఐటీ ఇలా ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఇలా లిస్ట్ అవుతాయన్నమాట. సో, మనం సీడీ అంటాం. సీడీ అంటే ఈ కమాండ్స్ నేను చెప్తాను. సో, ఇక్కడ మీకు సీడీ అంటే ఏంటి? సీడీ స్పేస్ ఇచ్చి ఈ ఎక్షా ఐటీ అని మనం టైప్ చేసామనుకో వై మిస్ అయింది. యాహ్! దీని లోపలికెళ్తాం అనమాట. ఇది యూజువల్‌గా మనం ఇక్కడ లోపలికెళ్ళి ఇక్కడ మనం టైప్ చేస్తే ఏమీ లేవన్నమాట. ఇప్పుడు మీకు కొత్తగా నేను చెప్పిన 4 కమాండ్స్ ఏంటి అంటే పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ ఎక్కడున్నాము అని తెలుసుకోవడానికనమాట. లైనక్స్ కమాండ్ ఇది. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఒక ఫోల్డర్‌ని లైనక్స్‌లో క్రియేట్ చేయాలంటే ఇలా ఎంకేడీఐఆర్ ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తాము. మనకొక ఫోల్డర్ క్రియేట్ అవుతది. ఇలా మనం ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అని టైప్ చేయంగానే మనకిలా వస్తదనమాట. ఫోల్డర్ నేమ్ వస్తది. దీని లోపలికెళ్ళాలి అనుకుంటే మనం సీడీ ఈ ఫోల్డర్ నేమ్ ఇస్తామనమాట. అప్పుడు మనం దీని లోపలికెళ్తాం.
సో ఇక్కడ ఏమీ లేవు. సో ఇంతవరకు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఇది చేయండి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 1 మినిట్. మీరు చూడండి. నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 1 మినిట్. ఇది మీరు ఇంతవరకు క్రియేట్ చేశారా? మీకేమైనా డౌట్ ఉందా? సో పవన్, వెంకట్, వైష్ణవి. ఇన్పుట్ ఆర్ యు దేర్? ఉన్నారా? చేస్తున్నాను. యాహ్! వైష్ణవి చేశారా? మీకు ఇంతవరకు ఏం డౌట్ లేదు కదా? లేదు సార్, చేశాను. యాహ్! ఇది గుడ్. ఉబుంటూ కమాండ్స్ అండ్ ఇవి సేమ్ కదా సార్?
ఉబుంటూ సర్వర్‌లో అయినా ఇవే కమాండ్స్. లైనెక్స్, సెంటోస్ అయినా, రెడ్ హ్యాట్ అయినా, ఉబుంటూ అయినా ఇదే ఉంటది. మీరిప్పుడు డైరెక్టరీ ఓకే. క్రియేట్ చేయాలన్నా ఎంకేడీఐఆరే వాడతారు. దాని లోపలికెళ్ళాలన్నా సీడీ కమాండ్ ఇవే వాడతారు. ఓకే సార్. అవి ఇవి ఒకటే. యూజువల్‌గా బీటెక్ సీఎస్‌సి చదివినోళ్ళకి ఈ లైనెక్స్ కమాండ్స్ కొంచెం ఐడియా ఉంటది. బట్ ఎనీవే మనం చెప్తాము ఈ లైనెక్స్ కమాండ్స్. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో, ఇప్పటి వరకు జస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసాము. దీన్ని లోపల ఏమీ లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఇక్కడున్న డైరెక్టరీ ఏదైతే ఉందో గిటబ్‌లో దీన్ని మనం డౌన్‌లోడ్ చేస్తున్నాం. డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ మీ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరేం చేస్తారంటే ఈ కోడ్ అని ఉంది కదా! కోడ్ సింబల్‌కి డౌన్ యారో ఉంది కదా! దీంట్లో మీకు హెచ్‌టిటిపిఎస్, ఎస్ఎస్‌హెచ్, గిటబ్ సిఎల్ఐ ఇలా ఉంటాయన్నమాట. మీరేం చేయాలంటే ఈ ఎస్ఎస్‌హెచ్ మీద క్లిక్ చేయండి. ఎస్ఎస్‌హెచ్ మీద క్లిక్ చేసి సో, దీన్ని కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండన్నమాట. కాపీ ఇక్కడ మీరేం చేయాలంటే జస్ట్ ఈ యారో చేసి ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేసి జస్ట్ దీన్ని కాపీ చేయండి. ఎస్ఎస్హెచ్ మీద జస్ట్ కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన దీనికి ముందు యాక్చువల్‌గా గిట్ హబ్ అని మెన్షన్ చేయండి. గిట్ క్లోన్ అని మెన్షన్ చేయండి. సో, గిట్ క్లోన్ దీన్ని మనం క్లోన్ చేసుకోవటం అనమాట. సో, ఈ క్లోన్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తది. సో, దీన్ని పాస్వర్డ్ లేకుండా మనం ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. జస్ట్ గిట్ క్లోన్ అని ఇలా క్లోన్ చేసుకోండి. క్లోన్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఎర్రర్ రావాలి. సో, ఇప్పుడేం సో, ఇది మనం ఏంటంటే ఆల్రెడీ దీనికి మనం క్లోన్ చేసుకున్నాం. ఈ 'పవన్ కుమార్ అడప' అనే దాన్ని మనం ఆల్రెడీ క్లోన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఇలా వస్తదనమాట. సో, ఇది అతని రిపాజిటరీ కాబట్టి, ఇది అతని పబ్లిక్ రిపాజిటరీ. పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనం క్లోన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను దీంట్లో కొన్ని చేంజెస్ చేసి నేను పుష్ చేయాలనుకుంటున్నాననుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తది. ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ నేనేంటంటే ఎక్సా ఐటీలో జస్ట్ శాంపిల్ ప్రాజెక్ట్ అనే దాన్ని నేను క్లోన్ చేసేసుకున్నాను. సో, నాకు క్లోన్ అయిపోయింది. ఈ పబ్లిక్ రిపాజిటరీ ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చనమాట లోకల్‌లో. ఇప్పుడు 'పవన్ కుమార్' అనేది పబ్లిక్ రిపాజిటరీ. ఒక పబ్లిక్ రిపాజిటరీ. ఈ రిపాజిటరీ నేను జస్ట్ క్లోన్ చేసుకున్నాను నా ల్యాప్‌టాప్‌లోకి. ఇప్పుడు వైష్ణవి క్లోన్ చేసుకోవచ్చు. ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే మాత్రం ఎలో కాదు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా ఈ శాంపిల్ ప్రాజెక్ట్‌లోకెళ్తాను. అంటే ఆ రిపోలోకెళ్తున్నాను. సో, ఆ రిపోలోకెళ్ళి జస్ట్ నేనిక్కడ గిట్ బ్రాంచ్ అని కొట్టాననుకోండి. గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఏమవుద్దంటే మనకి ఏ బ్రాంచ్‌లో ఉన్నామో తెలిసిద్ది. లేకపోతే ఇక్కడైనా తెలిసిద్ది. మెయిన్ అనే బ్రాంచ్‌లో ఉన్నాం. ఇప్పటి వరకు నేనేం చేశానంటే జస్ట్ ఈ గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేసి నేను పబ్లిక్‌గా అవైలబుల్ ఉన్న 'పవన్ కుమార్ అడప' అనే ఒక రిపాజిటరీని నేను నా లోకల్‌లో క్లోన్ చేసుకున్నాననమాట. సో యూజువల్‌గా ఏంటంటే రియల్ టైమ్‌లో అయినా మీరేదైనా ఒక రిపాజిటరీలో కోడ్ మీరు చేంజ్ చేయాలనుకుంటే, ఫస్ట్ మనం దాన్ని ఇలా క్లోన్ చేసుకుంటాం అనమాట. సో, రిక్వైర్మెంట్ జనరల్‌గా. ఏదన్నా డైరెక్ట్‌గా చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఫ్రంట్ ఎండ్ యూఐలో కూడా చేంజ్ చేయొచ్చు. క్రియేట్ చేసుకొని. బట్ యూజువల్‌గా ఏంటంటే ఇక్కడ మనం లోకల్‌లో క్లోన్ చేసుకున్నాం. సో, క్లోన్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రిపోజిటరీ అనమాట శాంపిల్ ప్రాజెక్ట్. సో, దీని లోపలికెళ్ళాము. సో, ఇక్కడేంటంటే ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే డైరెక్ట్‌గా నేనేంటి మెయిన్ బ్రాంచ్‌లో చేయకూడదు. బట్ ఇక్కడ నేను మెయిన్ బ్రాంచ్‌లో చేస్తున్నాను. బట్ ఫ్యూచర్ బ్రాంచ్‌లో కూడా చేయొచ్చు. డైరెక్ట్‌గా ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌లోకి ఇది చేస్తున్నాననమాట. మెయిన్ బ్రాంచ్‌లోకి చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మీరేంటి సో, ఇది గిటబ్ అనమాట. ఇది గిటబ్. సో, ఇది గిట్ హబ్. ఈ ఈ గిటబ్‌లో ఒక రిపాజిటరీ ఉంది. దీన్ని నేనేం చేశాను, నా లోకల్‌లోకి క్లోన్ చేసుకున్నాననమాట. సో, ఇది నా ల్యాప్‌టాప్. ఓకే. ఇది నా ల్యాప్‌టాప్. ఆ రిపాజిటరీ క్లోన్ చేసుకున్నాను. ఇది మెయిన్ బ్రాంచే ఉందిక్కడ. సో, క్లోన్ చేసుకున్నాను మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు నేను ఈ మెయిన్ బ్రాంచెస్‌లో చేంజెస్ చేసి డైరెక్ట్‌గా నేనిక్కడ మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేయొచ్చనమాట. ఇప్పుడు అది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
సో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే. క్లియర్ అంటే మీరు స్క్రీన్ క్లియర్ అవుతుందండి, అంటే డేటా క్లియర్ అవ్వదు, స్క్రీన్ క్లియర్ అవుతుంది. క్లియర్ కమాండ్. సో పవన్ అండ్ వెంకట్ ఫాలో అవుతున్నారా? మీది డౌట్ ఉంటే అడగండి ఏదన్నా. హలో పవన్. యా వెంకట్ పవన్ ఉన్నారా? ఉన్నాను. ఎస్ సార్. యా ఫాలో అవుతున్నారా? అవుతుంది. డౌన్ మీకు యూఐలో క్రియేట్ చేసే ఇప్పుడు వచ్చిన వాయిస్ ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ శాంపిల్ ప్రాజెక్ట్ మీరు అందుకే ఇది మీరు ఇప్పుడు మీ ఇద్దరు మొబైల్లో జాయిన్ అయ్యారా? లేదు సార్, ల్యాప్టాప్ చేస్తాను. ఓకే. ఈ శాంపిల్ ప్రాజెక్ట్ జస్ట్ మనం ఏం చేసాం, డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ టోటల్గా మనకి ఎల్ఎస్ అని కొడితేనేమో ఇలా వస్తాయి ఫైల్స్. ఎల్ఎస్ అని కొడితే ఫైల్స్ ఇలా వస్తాయి. LS-LRT అని కొడితేనేమో ఇలా వస్తాయి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కమాండ్స్ అనమాట. LS1, LS-LRT ఈ కమాండ్స్ ఇవి వల్ల మనం డిస్కస్ చేస్తాము లైనెక్స్లో. సో ఇప్పుడు నేనేంటంటే కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఏం ఫైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే విమ్ అనే ఒకటి యూజ్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ ఇప్పుడు విమ్ కమాండ్ నేనేం చెప్పట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎకో దిస్ ఈజ్ పవన్ pavn.txt అని. ఇది ఏమవుతుందంటే దిస్ ఈజ్ పవన్ అనే కంటెంట్ ఈ pavn.txt అనే ఫైల్ క్రియేట్ చేసి దాంట్ లోపలికి వెళ్ళిద్ది అనమాట. సో మీరు ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేస్తే pavn.txt అని వస్తుంది అనమాట. pavn.txt అని వస్తుంది. సో మీకు ఒక క్రియేట్ చేశాను. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే మీకు mkdir is used to create the డైరెక్టరీ. సో మనం డైరెక్టరీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసాం. ls కమాండ్ ఏంటంటే లిస్ట్ ది ఫైల్స్ ఇన్ ద ప్రెజెంట్ డైరెక్టరీ. ls-lrt యూజ్ చేసాం. లిస్ట్ ది ఫైల్స్ ఇన్ ద present directory with the timestamps. ఇప్పుడు మనం జస్ట్ ఎకో కమాండ్ యూజ్ చేసాం. ఎకో సో పవన్ దిస్ ఈజ్ పవన్ అని క్రియేట్ చేసి జస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం pavn.txt అని. ఎందుకు టు క్రియేట్ ది ఫైల్ అన్నమాట. ఫైల్ ఓకే. ఈ కమాండ్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసాం. అవి నోట్ ప్యాడ్లో రాసాను. నోట్ ప్యాడ్ మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు మీరేంటంటే గిట్ స్టేటస్ అని మీరు ఒక కమాండ్ మనం మెన్షన్ చేసాం అనుకోండి. గిట్ స్టేటస్ అని మీరు టైప్ చేశారనుకోండి.
మీ ఫైల్ ఏం చేసాం ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తగా ఒక ఫైల్ పవన్ డాట్ టీఎక్స్టీ అని ఒక ఫైల్ కొత్తగా ఇది చేశారు అనమాట, క్రియేట్ చేశారు. మీరు ఇలా గిట్ స్టేటస్ అని మనం టైప్ చేస్తే అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని వస్తది. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏ ఫైల్స్ అయితే మనం జస్ట్ గిట్‌లో యాడ్ చేయలేదు ఇంకా. జస్ట్ అంటే గిట్‌లో యాడ్ చేయట్లేదు అంటే జస్ట్ మనం ఇక్కడ వర్క్ స్పేస్ అనేది ఇది ఆహ్, మనం ఎప్పుడైతే ఫైల్స్ గిట్‌లో ట్రాక్ అవ్వాలంటే అవి యాడ్ చేయాలన్నమాట. గిట్ స్టేజింగ్ ఏరియా అని ఉంటది. దానికి ముందు మీకేం కావాలంటే ఈ కాన్సెప్ట్ మీకు టెర్మినాలజీ తెలియాలన్నమాట. మనకిక్కడ ఏంటంటే ఇలా టెర్మినాలజీ ఉంటది. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకిక్కడ ఇక్కడ అర్థం కాకపోతే ప్లీజ్ అడగండి. సో, వర్క్ స్పేస్ అని, స్టేజింగ్ ఏరియా అని, లోకల్ రిపాజిటరీ అని, రిమోట్ రిపాజిటరీ అని ఇలా ఉంటాయన్నమాట. సార్ అసలు ఏం అర్థం కాలేదు అంటే, యెస్ అర్థం కాదు. ఇక్కడ మీరేంటంటే రిమోట్ రిపాజిటరీ అంటే మీరు గిట్‌హబ్ అనేది రిమోట్ రిపాజిటరీ. మీరు ఏదైతే గిట్‌హబ్‌లో మనం చూసామో అది రిమోట్ రిపాజిటరీ. ఇక్కడ వర్క్ స్పేస్ అంటే ఇప్పుడు నేను ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేశానో అంటే ఇక్కడ నుంచి నేనేం చేశాను, పవన్ కుమార్ శాంపిల్ ప్రాజెక్ట్‌ని నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను నా లోకల్‌కి. ఇప్పుడు ఇది నా వర్క్ స్పేస్ అనమాట. సో, ఇక్కడ నేనేం చేశాను అంటే, జస్ట్ నాకు ఆల్రెడీ 4 ఫైల్స్ ఉన్నాయి. కొత్తగా నేనేం చేశానంటే, పవన్ కుమార్ అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ ఇది నా వర్క్ స్పేస్‌లో ఉందనమాట. పవన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో, పవన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇది నా వర్క్ స్పేస్‌లో ఉంది. ఇప్పుడు ఇది వర్క్ స్పేస్. దీన్నేంటంటే జస్ట్ ఫైల్ క్రియేట్ చేయగానే అది అన్‌ట్రాక్డ్ ఫైల్ అంటారు. ఎందుకంటే ఇది ఇంకా గిట్ ద్వారా మనం ఏం ట్రాక్ చేయలేదు. అంటే ట్రాక్డ్ ఫైల్ అంటే ఇది ఆల్రెడీ రిమోట్ రిపాజిటరీలో ఉండి నేను క్లోన్ చేసుకుంటే అది ట్రాక్డ్ ఫైల్ అవుద్ది. లేకపోతే ఇది నేను స్టేజింగ్ ఏరియాకి కానీ అలా యాడ్ చేస్తే ఉంది. మనకిక్కడ స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అని 2 ఉంటాయి. ఇవి 2 కనపడవు మనకి. అంటే జస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పవన్ డాట్ టీఎక్స్టీని గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. సార్ స్టేజింగ్ ఇప్పుడు రిమోట్ రిపాజిటరీ అంటే ఇది నాకు కనపడుతుంది. అక్కడ యూఐకి లాగిన్ అయితే అది రిమోట్ రిపాజిటరీ అంటున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడైతే పవన్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేశారో అది వర్క్ స్పేస్ అంటున్నారు. మరి ఈ స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అనేది మనకి ఆహ్, కంటికి కనపడవనమాట. ఇక్కడ మనకు చూడటానికి. సో, కానీ ఇక్కడ ఏంటంటే వర్చువల్‌గా స్టేజింగ్ ఏరియా అని ఒకటుంటది. సో, ఈ ఫైల్‌ని మనం గిట్ యాడ్ అనే కమాండ్‌తో మనం గిట్ యాడ్ చేస్తే స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతదనమాట. సో, తర్వాత దాన్ని కమిట్ చేస్తే లోకల్ రిపాజిటరీకి ఇదవుతదనమాట. సో, మనం ఇక్కడి నుంచి ఈ వర్క్ స్పేస్‌కి రావాలంటే మనం గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేసి, లోకల్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం అంతకుముందు. గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుందాం. పవన్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ దీన్ని అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటారనమాట. ఇక్కడ గిట్ స్టేటస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ది స్టేటస్ ఆఫ్ ది ఫైల్స్ అనమాట. ఫైల్స్ ఎలా ఉన్నాయి? ట్రాక్డ్ ఫైల్స్ ఏమున్నాయి? అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఏమున్నాయని. సో, పవన్ డాట్ టీఎక్స్టీ అని కొత్తగా యాడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే గిట్ యాడ్ పవన్ డాట్ టీఎక్స్టీ అని నేను యాడ్ చేస్తా. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను పీఓఎన్ కొట్టి జస్ట్ నేనేం చేయలేదు. ల్యాప్‌టాప్‌లో ట్యాబ్ అని ఉంటది. సో, ట్యాబ్ అంటే ఆటోమేటిక్‌గా కంప్లీట్ అవుతదనమాట. అంటే మీకది చాలా మందికి డౌట్ వచ్చి ఒక 4, 5 క్లాసుల తర్వాత ఎందుకు సార్ పీఏ అని కొట్టి జస్ట్ టైప్ చేయకుండా ఇలా కంప్లీట్ అవుతుందని డౌట్ పడతా ఉంటారు. సో, అదేంటంటే గిట్ యాడ్ పి అని కొట్టి పీఏ అని కొట్టి మన ల్యాప్‌టాప్‌లో ట్యాబ్ అని కొడితే ఆ పిఏ తర్వాత ఇంకా చాలా వర్డ్స్ ఉంటే అది అలా కంప్లీట్ అవ్వదు. ఒకటే ఉంది కాబట్టి పవన్ డాట్ టీఎక్స్టీ ట్యాబ్ కొట్టంగానే ఆటో కంప్లీట్ అవుతుంది. ఆటో కంప్లీట్ కోసం. ఇప్పుడు మనం స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసాం. సో, ఇప్పుడు అగైన్ మీరిప్పుడు గిట్ స్టేటస్ చూసారనుకోండి. మీకు కొత్తగా ఒక ఫైల్ యాడ్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు చూస్తే ఇందాకేమో ఇక అన్‌ట్రాక్డ్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఇదేమంటుంది ఆల్రెడీ స్టేజింగ్ ఏరియాకి ఆల్రెడీ యాడ్ అయిపోయిందనమాట. చేంజెస్ టు బి కమిటెడ్ అంటది. అంటే చేంజెస్ మీరు కమిట్ చేయాలి. లేకపోతే అన్‌స్టేజ్ చేసుకోవచ్చు అంటది. అంటే ఏంటి?
ఆల్రెడీ కమిటెడ్ అంటే ఇలా లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలి. ఇక్కడ గిట్ యాడ్ యూజ్ చేసి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసాము. సో ఇప్పుడు మనం దీన్ని కమిట్ చేయాలన్నమాట. మీరు ఎలా కమిట్ చేస్తారంటే గిట్ కమిట్ -m ఇక్కడ మీరేం చేస్తారంటే ఏదైనా మెసేజ్ మీరేం చేస్తారు యాడెడ్ పవన్ ఫైల్ అని మీరు రాయండి. అంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే, ఆ పర్టిక్యులర్‌గా చేంజ్‌ని బట్టి మీరేం చేస్తున్నారు, ఏంటి అనేది ఉంటదనమాట. సో, గిట్ కమిట్ -m యాడెడ్ పవన్ ఫైల్ అనమాట. సో, దీన్ని యాడ్ చేసేస్తే జస్ట్ మీరు గిట్ కమిట్ -m యాడెడ్ పవన్ ఫైల్ అంటే మీరు ఫైల్ యాడ్ అయిపోద్ది. సో, ఇక్కడ మీరు ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ చూసారనుకోండి, మీకేం కనపడదనమాట. ఇక్కడ నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ ఈజ్ ఇట్ క్లీన్ అంటది. అంటే దీన్ని వర్కింగ్ ట్రీ అంటారు. సో, ఇక్కడేంటంటే నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్ అని కనపడుతుందనమాట. సో, ఇక్కడ మీరు అంటే డెవాప్స్ అంటే అంతా ఇలా కమాండ్ లైన్‌లో ఉండాలని రూల్ ఏం లేదండి. కొంచెమేమో ఫైల్స్‌లో కోడ్ చేసుకోవటం, కొంచెం యూఐలో రాయటం, జస్ట్ అంతా యూఐలో ఉండదనమాట. సో, ఈ ప్రాసెస్ మీకు ఇదంతా జస్ట్ థింగ్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థం కావాలని ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. ఒక 10, 15 డేస్ అలా అయితే మీకు అది డే 1లోనే మీకు అంతా క్లియర్‌గా అర్థమైపోవాలి అని అలా కాదు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఈజీగా అర్థమవుద్ది. సార్ ఏం చేస్తున్నారు అని ఈ క్లాస్‌లో చెప్పింది మీరు ఈ క్లాస్‌లోనే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్‌లో మీరింటే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయన్నమాట. అంటిల్ అన్‌లెస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంటదనమాట. యాహ్! ఎనీవే ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఏం చేసాం మనం ఇక్కడ గిట్ క్లోన్ యూజ్ చేసి ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ ఫైల్స్ అన్నీ వచ్చినాయి. తర్వాత నేను కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో, పవన్.txt అని. దాని తర్వాత దీన్ని నేను యాడ్ చేశాను. స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేశాను. గిట్ యాడ్ అనే కమాండ్‌తో. సో, తర్వాత కమిట్ చేశాను. ఇది మన లోకల్‌లోనే ఉంది. ఇంకా నాకు రిమోట్‌కెళ్ళలేదు. నేను రిమోట్‌లో చూసాననుకోండి, ఇక్కడ నీకు పవన్.txt ఇంకా రాలేదు. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే పవన్.txt ఇంకా రాలేదనమాట ఇక్కడికి. సో, ఇక్కడ పవన్.txt ఇక్కడికి రాలేదు. మనం అక్కడికి పుష్ చేద్దాం. మనం పుష్ చేయగలుగుతామా లేదా అనేది ఇప్పుడు మెయిన్ క్వెషన్ అనమాట. సో, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అనమాట. సో, మెయిన్ అంటే మనకి ఎర్రర్ వస్తది. ఎందుకంటే అది మనది కాదు కదా! శాంపిల్ ప్రాజెక్ట్ నాదా? కాదు కదా! ఇప్పుడు నేను ఎలా పుష్ చేయగలుగుతాను? చేశాను చేంజెస్. కానీ పుష్ చేయలేను. ఎందుకంటే ఎర్రర్ వస్తదనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్మిషన్ డినై అనొచ్చింది. పర్మిషన్ లేదనొచ్చింది. పర్మిషన్ లేదు అనొచ్చింది. చూసారా? పర్మిషన్ టు ద పవన్ ఈ రిపాజిటరీకి నేను యాడ్ చేయటానికి లేదు. మరి నేనిప్పుడు ఎలా యాడ్ చేయాలి అంటే, ఎప్పుడైనా మీ రిపాజిటరీస్ కానప్పుడు మీరు ఏ చాలా సార్లు ఏం చేస్తారంటే, మీరు రిమోట్ నుంచి ఏదో ఒక రిపాజిటరీ తీసుకొచ్చి, దాంట్లో చేంజెస్ తీసుకొచ్చి, మళ్ళా పుష్ చేస్తే వాళ్ళ రిపాజిటరీలోకి మీరు పుష్ చేయలేరు మీ చేంజెస్. జస్ట్ వేరైనా పబ్లిక్ రిపాజిటరీని డౌన్‌లోడ్ చేసుకొని, మనం చూడగలుగుతాం, నేర్చుకోగలుగుతాం దాంట్లో ఏముందో. దాంట్లో చేంజెస్ చేసి మనం పుష్ చేయలేము. ఓకే. ఇప్పుడు నేను పవన్ కుమార్ అనే రిపాజిటరీని నేనేం చేశాను, పుష్ చేసుకోవటానికి ట్రై చేశాను. అంటే చేంజెస్ చేసి పుష్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఏమైంది? పుష్ చేయలేకపోయాను. అర్థమైందా? అంటే దాన్ని మీరు పుష్ చేయలేరు. మరి పుష్ చేయాలంటే ఏం చేయాలి అంటే, సో, దీనికి కీస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా! ఇప్పుడు నేను దీంట్లో ఒక కీ క్రియేట్ చేసి, నేను ఆ రిపాజిటరీలో పెట్టగలిగితే అప్పుడు నాకు అథెంటికేషన్‌తో ఇదవుతదనమాట. సో, లేకపోతే వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెస్తే నేను పుష్ చేయగలుగుతాను. సో, దీనికి ఎస్ఎస్హెచ్ మెకానిజంలో కీస్ జనరేట్ చేయాలి. ఇది నేను రేపు క్లాస్‌లో క్లియర్‌గా మీకు చెప్తాను. సో, మనం ఎస్ఎస్హెచ్ కీస్‌ని ఎలా జనరేట్ చేయాలి, ఏంటి అనేది. ఓకే. లేదు జస్ట్ మీరు యూ కెన్ ఏబుల్ టు లిజన్ అంటే నేను ఇప్పుడే ఆ ఎస్ఎస్హెచ్ కీస్‌ని ఎలా జనరేట్ చేయాలి, సో, కాపీ ఎలా చేయాలి, ఎలా పుష్ చేయాలి అని చెప్తాను. సో, ఇప్పుడు చెప్పమంటారా? రేపు చెప్పమంటారా? రేపు స్టార్ట్ చేయండి సార్. యాహ్! యాహ్! ఓకే.
మీరు ఇది జస్ట్ నేనొక్కడినే ఉన్నాను. నేనేం అనుకోను. మీరంతా నాన్ ఐటీ నుంచి వచ్చినోళ్ళు కాబట్టి, మీకు తెలీదు కాబట్టి, కొత్తగా మీరేదైనా క్వెషన్స్ అడిగితే మిమ్మల్ని తిరిగి క్వెషన్స్ ఏమి అడగను. ఓకే. మీకేదైనా అర్థం కాకపోతే మధ్యలో ఆపి నన్ను అడగండి. సో, దెన్ వి కెన్ ఓకే.